వాళ్ళకంటే తెలుగు వాళ్ళు నీ ఫేస్ కానీ నీ గ్లామర్ కానీ బాగా లైక్ చేస్తారు. ఎస్పెషల్లీ లేడీస్ ఫ్యాన్స్ నీకు ఎక్కువగా వస్తారు కాబట్టి నువ్వు రావాలని చెప్పి వాడిని మా సమ్మారెడ్డి భరద్వాజ అన్నని పిలుస్తుంటాను. స్వతంత్రంగా ఆయన దగ్గర తీసుకెళ్ళి మేమిద్దరం బ్లాక్ బెల్ట్ కరాటే ఈ ఐటమ్స్ చేస్తాం. నేను ఈ ఐటమ్స్ చేస్తాను, సుమన్ ఈ ఐటమ్స్ చేస్తాడు. ఈ రెండు కలిపి ఒక చిన్న అవుట్ లైన్ లో మనం డెఫినెట్ గా ఒక సినిమా తీస్తే బాగుంటుందని చెప్పగానే నాకు 2 రోజులు టైం ఇవ్వాలి నేను ఆలోచించి చెప్తున్నాడు. 3వ రోజులు షూటింగ్ వెళ్ళిపోయాను నాగలాపురం. అదే ఇద్దరు కిలాడీలు మేమిద్దరు యాక్ట్ చేసిన ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ అనమాట. ఇంకా ఆ ఫిల్మ్ తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ బాలచంద్రుడు సుమన్ ఇంత బాగా చేస్తారు కరాటే గారి. ఇంకా ఆ తర్వాత ఒకళ్ళ ఒకే చాలా యాక్షన్ పిక్చర్ చేయడం జరిగింది. సో నా మిత్రుడు సుమన్ తెలుగు ఫీల్డ్ కి పరిచయం చేసిన ఘనత నాకే దక్కింది. అందులో నేను చాలా గర్వపడుతున్నాను. వాడు ప్రతి డయాస్ మీద ఇదే విషయం చెప్తాడు. ఇకపోతే మార్షల్ ఆర్ట్స్ కరాటే అంటే ఏంటి? ఊరిని 4 సైడ్ కిక్ చేయడం, లేకపోతే స్ప్రింగ్ కిక్ చేయడం, లేకపోతే జంప్ కిక్ చేయడం అది కాదు. కరాటే ఈజ్ డిసిప్లిన్. మార్షల్ ఆర్ట్స్ ఈజ్ డిసిప్లిన్. మార్షల్ ఆర్ట్స్ కనుక ఒక మనిషిలో ఉంటే అతను జీవితంలో ఏదనుకుంటే అది సాధించగలడు. ఎస్, ఇట్స్ ట్రూ. మార్షల్ ఆర్ట్స్ కి ఏజ్ తో సంబంధం లేదు. 80 ఏళ్ళ ముసలావిడ కూడా బ్లాక్ బెల్ట్ సంపాదించింది. 75 ఏళ్ళ నుంచి 5 ఏళ్లలో బ్లాక్ బెల్ట్, 5 years ప్రాక్టీస్ చేసి 8 years బ్లాక్ బెల్ట్ సంపాదించింది. సో ఏజ్ ఇస్ నో బ్యారియర్ ఫర్ మార్షల్ ఆర్ట్స్. ఆడ మగ తేడా లేదు. ఎనీబడీకి వెళ్ళను మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఫస్ట్ మనలో ఏకాగ్రత, మన కాన్సన్ట్రేషన్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి అనమాట. అప్పుడు మనం జీవితంలో ఇటల్లో కూడా ఒక ధైర్యంగా ఆత్మస్థైర్యంతో నేరుగా వెళ్ళి ధైర్యంగా ఫేస్ చేయొచ్చు. అంతేగాని భయంగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, అమ్మో ఈ అడిగితే చెప్తారు ఏంటో, ఎలా సమాధానం చెప్పాలో ఏంటో అన్న ఫీలింగ్ ఉండదు. యుల్ బి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యుల్ బి ఫుల్లీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ధైర్యంగా కూర్చుని సూటికి సమాధానం చెప్పే ధైర్యం మీకు వస్తుంది అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, బికాస్ ఆఫ్ దిస్ డిసిప్లిన్. ఇది ప్రతి తల్లిదండ్రులకి, పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు ముఖ్యంగా ఏంటంటే కూతురు పుట్టినా కొడుకు పుట్టినా ఇద్దరిని ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ పంపించడం. ప్రతి స్కూళ్ళలో మార్షల్ ఆర్ట్స్ ఉండాలి. ఇప్పుడు మీరు చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ వెళ్ళి ఏ పార్క్ వెళ్ళాలండి, పొద్దున 5ంటికి వెళ్తే ఒక దగ్గర 200-300 పీపుల్ అందరూ తాయిచి యోగా ఒక కైండ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటారు. ముసలోళ్ళు కానీ, చిన్న పాపలు కానీ ముసలోళ్ళ దాకా అందరూ కలిసి బ్రీదింగ్ టెక్నిక్ విత్ హ్యాండ్ మూవ్మెంట్. ఆ హ్యాండ్ మూవ్మెంట్ చేసుకుంటూ అందరూ దానివల్ల ఏంటంటే మన అవయవాలు, మన లింక్స్ ఇవన్నీ కరెక్ట్ అయిన పద్ధతిలో కరెక్ట్ గా బ్రహ్మాండంగా హెల్తీగా ఉంటాయి. మానవుడు అనేవాడు అనవసరంగా ఇప్పుడు అందులో మగవాడు అనేవాడు అనవసరంగా బస్ స్టాంపుల్లో ఉంచుని అమ్మాయిలు ఏడిపించడం, లేకపోతే బార్లకు వెళ్ళి మందు కొట్టడం ఇవన్నీ కాదు. ఇవన్నీ ఎవడైనా చేయొచ్చు. మనం నిజమైన మగవాడైతే మనం ఇంకోళ్ళ వెనక పరిగెత్తడం, లేకపోతే ఆడపిల్ల పరిగెత్తడం, లేకపోతే ఇంకో పని కోసం తాపత్రపడ్డ ఏం అక్కర్లేదు. మనం మార్షల్ ఆర్ట్స్ కరెక్ట్ గా చేసే డిసిప్లిన్ ఉంటే కీర్తి, కాంత, కనమ అన్ని మనం ఫాలో అవుతాయి. సో మన అవయవాల్ని దూషించకుండా సిగరెట్లు కాల్చడం, బార్లు కట్టడం ఇవన్నీ టైం వేస్ట్. దీనివల్ల ఏమి రాదు. ఇప్పుడు చిన్నప్పుడు నేను కూడా చాలా పత్రికలు వచ్చాను. ఫస్ట్ ఐ వాజ్ డ్రగ్ అడిక్ట్. డ్రగ్ అడిక్షన్ లో ఉంటూ నేను ముంబైలో ఒక నైట్ క్లబ్స్ లో గిటార్ వాయించామండి. అక్కడ ఉండగా నాకు లేకపోతే అలవాట్లన్నీ వచ్చినాయి. అప్పుడు మా అన్నయ్య వచ్చి ఏం చేశాడంటే నా పరిస్థితి చూసి, వీటిలన్నిటికంటే నీకు ఒక బ్రహ్మాండమైన డ్రగ్ ఇస్తాను, ఆ డ్రగ్ లో వచ్చే కిక్కు దీంట్లో ఏట్లో రాదని నన్ను తీసుకెళ్లి మార్షల్ ఆర్ట్స్ జాయిన్ చేశాడు. చేసిన ఒక వారానికి నా పక్కన ఎవరైనా సిగరెట్ కలిస్తే నాకు ఇరిటేషన్ వచ్చేసింది. సో మార్షల్ ఆర్ట్స్ లో అంత గొప్ప నిగ్రహ శక్తి, అంత గొప్ప ఫోర్స్ ఉందన్నమాట. ఆ ఫోర్స్ ఈ చిన్న పసిపిల్లలందరూ క్రమశిక్షణగా కరెక్ట్ గా చేసుకుంటే ఒకళ్ళు ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐటీ ఆఫీసర్ అవ్వచ్చు. దే హావ్ బ్రిలియంట్ ఫ్యూచర్. అండ్ కరాటే ఇస్ నాట్ టు హిట్ సంబడి. ఇంకోటి కొట్టాలో ఇంకోటి ఏదో కరాటే తెలుసుకుని నాకు ఫైట్స్ వచ్చు కదా అని అవసరం బలహీన వాళ్ళు కొట్టేయడం అది కాదు. కరాటే తెలిసిన వాడు నిజంగా అసలు ఈ ఫైట్ జోలికి వెళ్ళడు. ఎందుకంటే వాడికి తెలుసు ఒక 6 మంది వచ్చారు,
వాడు కనుక కోపం వచ్చి విజృంభించాలంటే 6 మంది రోడ్డు ఫ్లాట్ అయిపోతారు. అది కరాటే కూడా ఆ శక్తి ఉంది. బట్ కరాటే నేర్చుకున్నప్పుడు మనకెందుకు ఇక్కడ సైలెంట్ గా వెళ్ళిపోతాం అనమాట. సో అటువంటి రెస్పెక్ట్ అండ్ డిసిప్లిన్ మనలో పెరుగుతుంది. అండ్ మీ అందరికీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ఈస్ యువర్ కటాస్. ప్రతి రోజున మీకు వైట్ బెల్ట్ నుంచి కటా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బేసిక్ కటా స్టార్ట్ అవుతుంది. అదే ఈ ఈ పంచు మళ్ళీ ఈ పంచు అప్పర్ లెగ్ కిక్ అని వస్తాయి. తర్వాత ఎల్లో బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, బ్రౌన్ బెల్ట్, బ్లాక్ బెల్ట్. 1 2 3 4 తర్వాత నేను చేయలేదు. 4th దాంతో ఆపేస్తాను నేను, బికాస్ ఐ డిడ్ంట్ హ్యావ్ ద టైం. సో మీరు డైలీ అట్లీస్ట్ అబౌట్ 50 పంచెస్. ఈ స్ట్రైట్ పంచ్ ఒకటి, తర్వాత అప్ డౌన్, ఇది ఆల్టర్నేటివ్ గా 2 హ్యాండ్స్ ఒకటి, ఈ డబుల్ పంచెస్ ఒకటి, తర్వాత స్ట్రైట్ కిక్స్, సైడ్ కిక్స్, స్పిన్ కిక్స్, బ్యాక్ కిక్స్. ఈ కిక్స్ మటుకు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అప్పుడు మీ మోకాళ్ళన్నీ చక్కగా ఓవరాల్ బ్రహ్మాండంగా మీకు సడన్ గా ఎవరైనా కిక్ చేయడం అనుకో, సడన్ గా కిక్ చేస్తే ఇక్కడ పట్టేసే హ్యామ్స్ట్రింగ్ పట్టేసే ప్రమాదం ఉంది. అందుకనే కరాటే చేయకముందు ఫస్ట్ ఒక 10 minutes వార్మ్ అప్, బ్లడ్ ఫ్లో అనమాట, బాడీలో బ్లడ్ ఫ్లో అంతా ఉంటుంది. క్లియర్ గా చేసుకుని తర్వాత పంచెస్, కిక్స్ అని ప్రాక్టీస్ చేశాక తర్వాత కటాస్. మీ కటాస్ ఒక 2-3 times విత్ బ్రీదింగ్. బ్రీతింగ్ తోటి ఆ పంచ్, బ్రీతింగ్ తోటి చేసి సడన్ గా పంచ్ ఇచ్చాడు. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏంటంటే ఆ టైమింగ్ టెక్నిక్ అవుతుంది. కరెక్ట్ ఈస్ ప్యూర్లీ టైమింగ్. మీ ఎదురుగా ఒక 6 అడుగుల పొడుగు రాక్షసులు ఉంచవచ్చు. నువ్వు వెయిట్ ఫర్ టైమింగ్. ఆ టైం కోసం వెయిట్ చేసి సడన్ గా గ్యాప్ చూసుకున్న దూరి పట్టను ఒక పంచ్ చేస్తారు, పడిపోతాడు. ఈ చోట 16 ounces పంచ్ చాలు మంచి చచ్చిపోవడానికి. జస్ట్ 16 ounces పంచ్. మీరు అక్కడ కూర్చోండి. ఈ చోట దిస్ పార్ట్ ఇట్స్ సో డెలికేట్. సో మనిషిని తప్పాలంటే ఈజీగా అలా ఒక షార్ట్ వేస్తే పడిపోతారు అనమాట. బట్ అది ఎప్పుడు చేయాలంటే మనం ఆపదలో ఉన్నప్పుడు మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం కరాటే నేర్చుకోవాలి. కానీ ఇంకోటి పట్టడానికి లేకపోతే మన శక్తి ఇంకోటి చూడడానికి ఉండదు. సో మై డియర్ లవ్లీ బ్యూటిఫుల్ కరాటే చిల్డ్రన్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఒక్కడే నేర్చుకోకపోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జోలాగా తిరగడం మామూలు టైం వేస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎందుకు టైం వేస్ట్ అవుతుంది రారా నా అని చెప్పి వాళ్ళకన్నా కరాటే స్ప్రెడ్ చేసి కరాటే మొత్తం స్ప్రెడ్ చేసి ఇండియన్ స్కూల్స్ లో కాలేజెస్ లో కరాటే ఉంటే ఇండియాను కొట్టే దేశం ఈ ప్రపంచం ఉండదు. ఎందుకంటే కరాటే పుట్టింది మన భారతదేశంలో. ఓకే, సో ఐ విష్ దిస్ అసోసియేషన్ ఆల్ ది బెస్ట్ అండ్ టు ఆల్ ద కరాటే మాస్టర్స్ హూ హావ్ గివెన్ దర్ టాలెంట్ టు ఆల్ యూ లవ్లీ చిల్డ్రన్ అండ్ టు ఆల్ ది పేరెంట్స్. దయచేసి మీకు పిల్లలు ఆడపిల్ల కానీ మగవాళ్ళు కానీ పుట్టిన వెంటనే వాళ్ళని మార్షల్ ఆర్ట్స్ జాయిన్ చేయండి. చూడండి మీ పిల్లలు ఎంత డిసిప్లిన్ గా ఉంటారు, ఎంత బ్రహ్మాండంగా తయారవుతారు. ఈ 2017 మీ అందరికీ బ్రహ్మాండంగా ఉండాలి, సక్సెస్ఫుల్ గా ఉండాలి, బాగా ప్రాస్పరస్ గా ఉండాలి అని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.